అప్పుడు కాశీ వెళ్ళాను. వెడితే కాశీలో ప్రధాన అర్చకుడు నన్ను అడిగాడు, కుండలేశ్వరంలో దర్శనం చేసుకున్నారా అని అడిగాడు. సరే ఏదో చేశానండి చెప్పాను అనుకోండి. చాలామంది కుండలేశ్వరం చూడకుండా కాశీ వస్తారు ఎందుకండి అన్నాడు. ఆయన అన్నాడు, కాశీలో ఉన్న మేము కుండలేశ్వరం దర్శనానికి వస్తాం, అక్కడ ఉన్న వాళ్ళు కుండలేశ్వరం దర్శనం చేయకపోతే ఎలా అన్నాడు. మార్కండేయ స్తుతిలో చంద్రశేఖరాష్టకంలో ఉంది కుండలేశ్వరుడు గురించి. కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నారదాది మునీశ్వర స్తుత అని మార్కండేయుడు స్తవం చేశాడు. ఇప్పటికీ శివలింగం యొక్క పైభాగం మకర కుండలం ఎలా ఉంటుందో అలా ఉంటుంది, అందుకు కుండలేశ్వరం. ఈ కుండలేశ్వర క్షేత్రానికి ఏ విధంగా చేరుకోవాలంటే కాకినాడ మీదుగా యానం నుండి మరుమల క్షేత్రానికి 4 కిలోమీటర్ల దూరంలో కుండలేశ్వరం ఉంది. అమలాపురం నుండి కూడా ఈ కుండలేశ్వరం